నెల్లూరు జిల్లా రాపూరు మండలం సైదాదుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాపూరు మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా చెన్ను అశోక్ రెడ్డి మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా మారుతుందో చెప్పడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే నిదర్శనమని, అన్ని సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలోకి తెచ్చేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నా, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలన్నా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్నా అది కేవలం అనుభవజ్ఞుడైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, బత్తిన శ్రీహరిరెడ్డి, చిలకం ప్రసాద్ రెడ్డి, చెన్ను పెంచల్ రెడ్డి, చంద్రమౌళి, మోహన్, కూకటి పెంచలయ్య, కూనిపోగు కన్నయ్య, సికందర్, చిలువూరు రమణమ్మ, ఏటూరి నాగభూషణ్ రెడ్డి, మాలేపాటి వెంకటరమణారెడ్డి, అహ్మద్, గుర్రాల వెంకటేశ్వర్లు, మల్లయ్య, సమయం ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అదొక ప్రసాదం అన్నగారు ఈ 2 రోజులు నాకు పంపలేదు. వచ్చినప్పుడు ఇస్తే చూడన్నా అశోకన్నా ఎవరు ఇచ్చారు మనకి పెన్షన్ ప్రతి నెల? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీ తిరగకముందే ప్రతి ఒక్కరికి పేరు మీద అందరికి పెన్షన్ అందజేస్తాను ఇంటికి వచ్చి. సరేనా? నేను అక్కడెక్కడ పెట్టమంటే లేదు, నేను ప్రతి ఇంటికి తిరగాలని చెప్పి ఈరోజు మీ అందరింటికి తిరుగుతున్నాను. దరిద్రం బట్టి చంద్ర ఊర్లోకి 5,000 అవుతుంది. నువ్వు 5,000 నువ్వు ఆడేస్తుంది. అప్పుడు ఆశ నీకే నాకు చెప్పు. కురుకొండ రామకృష్ణ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచమని చెప్పి నన్ను పంపించినారమ్మా ఈరోజు మీ ఊరికే. ఎవరు మీకు ఇచ్చేది పెన్షన్? మంచిదమ్మా. విజయవాడ కూడా తీసుకుంటాను. తీసుకో. ఆ డబ్బులతో నెల మొత్తం జరుపుకుంటాం. డబ్బులతో Please subscribe SS News AP.